హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మీకు ఒక స్పెషల్ రెసిపీ చూపించబోతున్నాను. ఒకటి కాదండి, చాలా రెసిపీస్ చూపించబోతున్నాను. ఒక గోట్తో ఎన్ని రెసిపీస్ చేయొచ్చు అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇప్పుడు టైం మార్నింగ్ 4 అవుతుంది. ఫస్ట్ గోట్ని కట్ చేసిన వెంటనే వచ్చిన బ్లడ్తో చేసే రెసిపీ మేము నలుపు అంటాము. మీరు ఏమంటారో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ నలుపును శనగలతో కలిపి చేస్తారు, అంటే స్టఫ్ అన్నమాట. ఈ రెసిపీ మాత్రం తొందరగా చేసేయాలి. ఫస్ట్ బ్లడ్ని హాట్ వాటర్లో కొంచెం రాక్ సాల్ట్ వేసి వేడి చేయాలి. అయితే డైరెక్ట్ వేసేయకుండా ఈ విధంగా పీసెస్లా కట్ చేసి వేస్తే మనకు బాయిల్ అయ్యాక బ్రౌన్ కలర్లోకి పీసెస్లా వచ్చేస్తాయి. సో తర్వాత కట్ చేసే పని ఉండదు. ఇది చాలా స్మూత్గా ఉంటుంది. లో ఫ్లేమ్లో ఉడకబెట్టాలి, లేకపోతే గిన్నెకు అంటుకుపోతుంది. మటన్లోని ప్రతి భాగం మన శరీరానికి మేలు చేసే అనేక పోషకాలను కలిగి ఉంటుంది, కాబట్టి దీన్ని ఇష్టపడతారు. ముందుగానే కాబూలీ శనగలను నానబెట్టాలి. నలుపు చల్లారిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి మీట్ బాల్స్. అదేనండి, మటన్ మొట్టీలు. మా చిన్నప్పుడు అమ్మమ్మ బాగా చేసేది. బోన్లెస్ మీట్ని తీసుకొని ఇలా ఒక మొద్దు మీద నైఫ్తో స్మాష్ చేయాలి. ఇలా చేస్తే చిన్న బోన్స్ ఏమైనా ఉన్నా స్మాష్ అయిపోతాయి. తరువాత ఒక మిక్సీ జార్లో మెత్తగా చేసిన కీమా, పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్, ధనియాల పొడి, కారం, ఉప్పు, కొన్ని లవంగాలు వేసి గ్రైండ్ చేసుకోవాలి. మటన్ కీమాలో ప్రోటీన్ ఇంకా హెమీ ఐరన్ ఎక్కువగా ఉంటుంది. అనీమియా ఉన్న వాళ్ళు మటన్ కీమా తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఇతర మాంసాలతో పోలిస్తే మటన్ మాంసానికి గిరాకీ ఎక్కువ. మటన్ రుచిగా ఉంటుంది, కాబట్టి దాని ధర కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా గ్రైండ్ చేస్తే ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా మిక్స్ అవుతాయి. తర్వాత స్మాల్ బాల్స్లా చేసుకోవడమే. చేతికి కొంచెం ఆయిల్ రాసుకొని బాల్స్లా చేస్తే ఈజీగా వచ్చేస్తాయి. ఇప్పుడు టైం 8 అవుతుంది. నేను చేస్తా అని మా తమ్ముడు హెల్ప్ చేస్తున్నాడు. ముందు ముందు ఇంకా చాలా రెసిపీస్ ఉన్నాయి. ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి.
ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసిస్తే మిగతా కుకింగ్ చేయొచ్చు అని ఫస్ట్ ఉప్మా ప్రిపేర్ చేస్తున్నాము. ముందుగా స్టవ్కి పూజ చేసి అన్ని వంటలు టేస్టీగా కావాలి అని ఆ అగ్నిదేవుడికి పూజ చేస్తాము. ఉప్మా రెసిపీ అందరికీ తెలిసిందే కదా అని ప్రొసీజర్ ఏం చెప్పట్లేదు. ఎవరికైతే కావాలంటే కామెంట్ చేయండి, డీటెయిల్ వీడియో చేస్తాము. ఈ వంటలన్నీ మా ఆంటీ చేస్తున్నారు. తను అన్ని వంటలు చేయడంలో స్పెషలిస్ట్ అన్నమాట. ఇంట్లో చిన్న ఫంక్షన్స్కి కానీ మ్యారేజెస్కి కానీ వంట చేయడానికి వెళ్తారు. నెక్స్ట్ మటన్ కర్రీ చేస్తున్నాము. ఫస్ట్ గిన్నెలో ఆయిల్ వేసి పోపు దినుసులు, మసాలా దినుసులు, ఆనియన్స్, మిర్చి వేసి దోరగా వేయించాలి. తరువాత కరివేపాకు వేయాలి. ఫ్రెష్గా రుబ్బిన అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. వారానికి ఒక్కసారి మటన్ తింటే ఈ ప్రయోజనాలను పొందవచ్చు. అయితే మటన్ వేయించడం, గ్రిల్ చేయడం వల్ల కొవ్వు శాతం పెరుగుతుంది. జనరల్గా వండుకొని తింటే మనకు విటమిన్స్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఐరన్, జింక్ పోషకాలు అందుతాయి.
తరువాత మటన్ యాడ్ చేసుకోవాలి. మటన్ పెద్ద పీస్గా కాకుండా చిన్న పీస్ అయితే తొందరగా కుక్ అవుతుంది అండ్ మీట్ లేతగా ఉంటే తొందరగా ఉడుకుతుంది. ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ పక్కనే సాంబార్ చేస్తున్నాము. ఫస్ట్ కందిపప్పుని కుక్కర్లో ఉడకబెట్టాలి. ఉడకబెట్టే ముందు అందులో 2 టమాటాలను కట్ చేసి వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి, కొంచెం పసుపు వేసి కుక్ చేస్తే టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది. సాంబార్ ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ముందుగా గిన్నె పెట్టి ఆయిల్ వేసి పోపు వేసుకొని ఆనియన్స్, రెడ్ చిల్లీ, మిర్చి, ఆనక్కాయలు, మునక్కాయలు, క్యారెట్, కొత్తిమీర, పుదీనా, పసుపు, టొమాటోలు, సాల్ట్ అన్నీ వేసి బాగా మగ్గనివ్వాలి. ఇక్కడ పక్కన మటన్ ఉడుకుతుంది. మేము కింద కుకింగ్ స్టార్ట్ చేసి ఉప్మా, మటన్ కర్రీ చేసేలోపు మా పిన్ని ముట్టీలను ఆయిల్‌లో ఫ్రై చేసింది. ముట్టీలు మేము రౌండ్‌గా చేసాం కదా! అయితే మా పిన్ని మళ్ళీ వాటిని ఓవెల్ షేప్‌లో చేసింది. ఇలా చేస్తే బాగా ఫ్రై అవుతాయంట. నేను పైకి వచ్చి చూసేసరికి ముట్టీలు రెడీ అయ్యాయి. మాంసాహారులందరూ మటన్ తినడానికి ఇష్టపడతారు. మటన్‌తో పాటు మేక తల, లివర్, బోటి, మటన్ బ్రెయిన్ వంటివి కూడా తింటారు. నెక్స్ట్ మటన్ కొద్దిసేపు మగ్గాక కారం వేసి బాగా కలపాలి. తరువాత కొంచెం సాల్ట్ యాడ్ చేయాలి. బాగా కలిపిన తర్వాత అడుగు అంటకుండా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇతర మాంసాలతో పోలిస్తే మటన్ మాంసానికి గిరాకీ ఎక్కువ. మటన్ రుచిగా ఉంటుంది కాబట్టి దాని ధర కూడా ఎక్కువగా ఉంటుంది. మటన్ లివర్, కాలేయం అనేది పోషకాహార పరంగా అత్యంత విలువైన ఆహారాల్లో ఒకటి. ఇది ప్రోటీన్, ఐరన్, విటమిన్స్, మినరల్స్ సమృద్ధిగా కలిగి ఉండటంతో ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. మంచి మజిల్ గ్రోయింగ్ కోసం అవసరమైన అధిక ప్రోటీన్ ఇందులో ఉంటుంది. బాడీ బిల్డర్స్కి ఇంకా ఫిట్నెస్ ఎక్స్పర్ట్స్కు చాలా మంచిది. కాలేయంలో కొలిన్ అనే పోషకం ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని కాపాడటానికి సహాయపడుతుంది. ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్ లెవెల్ను మెయింటైన్ చేయడంలో సహాయపడుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ మరియు వైటమిన్స్ ఎక్కువగా ఉండటం వల్ల చర్మంపై వృద్ధాప్య ఛాయలు త్వరగా రాకుండా చేస్తుంది. మటన్ లివర్లో సెలీనియం మరియు జింక్ ఉండటంతో థైరాయిడ్ ఫంక్షన్ మెరుగుపడుతుంది. హై కొలెస్ట్రాల్ ఉన్నవారు మితంగా తినాలి. ప్రెగ్నెంట్ లేడీస్ ఎక్కువగా తినకూడదు, ఎందుకంటే విటమిన్ ఏ ఎక్కువగా ఉండటం వల్ల హాని కలిగించే అవకాశం ఉంటుంది.
మటన్ బోటీ. ఈ బోటీని కుక్ చేసేటప్పుడు పేషెన్స్ చాలా అవసరం. ఎందుకంటే దాని క్లీనింగ్‌కే చాలా టైం పడుతుంది. స్మెల్ రాకుండా ఉండాలంటే రాక్ సాల్ట్ ఇంకా పసుపు వేసి క్లీన్ చేసుకోవాలి. తరువాత చిన్న ముక్కలుగా కోయాలి. బోటీలోని గ్లూకోసామిన్, కొలాజన్ పదార్థాలు కీళ్ళ ఆరోగ్యానికి చాలా మంచివి. ఇందులో ఉండే న్యూట్రియంట్స్ శరీర శక్తిని పెంచి అలసట తగ్గించడంలో సహాయపడతాయి. కుక్కర్లో బోటి ముక్కలు, కొంచెం ఉప్పు, పసుపు, ఒక గ్లాస్ వాటర్ వేసి 5-6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. తరువాత కుక్కర్ మూత తీసి నీటిని వడపోసి మటన్ బోటీని పక్కన పెట్టుకోవాలి. ఈ బోటీని ఫ్రైలా కూడా చేసుకోవచ్చు, లేదా శనగలతో కూడా మిక్స్ చేసి చేసుకోవచ్చు. ఈ బోటీని గ్రేవీలా కూడా చేసుకోవచ్చు. కాస్త చింతపండు రసం వేస్తే సూపర్ టేస్ట్‌గా ఉంటుంది. మటన్ బోన్స్‌తో సూప్ చేసుకొని తాగితే చాలా హెల్తీ బెనిఫిట్స్ ఉంటాయి. మటన్ బోన్స్ శరీరానికి చాలా ప్రయోజనాలు అందిస్తాయి. ఇందులో ఉండే కాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం వంటి ఖనిజాలు ఎముకలను బలంగా చేసేందుకు ఉపయోగపడతాయి. కీళ్ళ నొప్పులు తగ్గించడంలో సహాయపడతాయి. ఇంకా రోగనిరోధక శక్తిని పెంచి శరీరాన్ని ఇన్ఫెక్షన్స్ నుంచి రక్షిస్తాయి. బోన్స్ సూప్‌లోని జెలటిన్ జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచి గ్యాస్ట్రిక్ సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. మటన్ బ్రెయిన్ చాలా మందికి ఇష్టం. ఫ్రై చేసుకొని తింటే ఆ టేస్టే వేరు. మటన్ బ్రెయిన్‌లో ఐరన్, ప్రోటీన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉంటాయి. ఇది కొద్దిగా లోహపు రుచిని కలిగి ఉండడం వల్ల బాగా మసాలా దినుసులు వేసి వండినప్పుడు రుచిగా అనిపిస్తుంది. నెలకు 2 సార్లు తినవచ్చు. ఇది కూడా మితంగా తినాలి. మటన్ బ్రెయిన్‌లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ ఆహారాన్ని తినడం వల్ల గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. రక్తం గడ్డకట్టడాన్ని నివారిస్తుంది. మటన్ బ్రెయిన్‌లో లీన్ ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ప్రోటీన్ ఆహారాలు తీసుకోవడం వల్ల కండరాల గాయాలు నయమవుతాయి. విటమిన్ B12 రెడ్ బ్లడ్ సెల్స్ ఉత్పత్తిలో కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇంకా దీనిలో జింక్ పుష్కలంగా ఉంటుంది. రోగనిరోధక శక్తిని పెంచడంలో జింక్ కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.
మేక కాళ్ళను కాల్చి తయారు చేసే సూప్ తాగితే అంటువ్యాధులు రాకుండా ఉంటాయి. జలుబు, ఎముకలు విరగటం వంటి సమస్యలున్న వారు మటన్ బోన్ సూప్ తాగితే మంచి ఫలితం ఉంటుంది. అలాగే ఇది హిమోగ్లోబిన్ లెవెల్స్ కూడా పెంచుతుంది. ఎముకలను చాలా స్ట్రాంగ్‌గా చేస్తుంది. మేక తలకాయలో కొవ్వు తక్కువగా ఉంటుంది. ఐరన్, ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటాయి. మేక తలకాయను కాల్చి దానిని చింతపండు రసం వేసి కూర వండుకొని చపాతీ లేదా రైస్‌లో తినేయొచ్చు. తలకాయ కూర తింటే శరీరం గట్టిపడుతుంది. ఇంకా జలుబు ఉన్న వారికి తొందరగా కంట్రోల్ అవుతుంది. వారానికి ఒక్కసారి మటన్ తింటే ఈ ప్రయోజనాలను పొందవచ్చు. అయితే మటన్ వేయించడం, గ్రిల్ చేయడం వల్ల కొవ్వు శాతం పెరుగుతుంది.